ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 16 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, యోగము ద్వారానే ఆత్మలోని మలినం తొలగిపోతుంది, తండ్రి నుండి పూర్తి వారసత్వం లభిస్తుంది. కనుక ఎంత ఎక్కువ వీలైతే అంత యోగ బలము పెంచుకోండి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, దేవీ దేవతల కర్మలు శ్రేష్టంగా ఉండేవి, ఇప్పుడు అందరి కర్మలు ఎందుకు భ్రష్టమైపోయాయి? సమాధానము, ఎందుకంటే వారి వాస్తవిక ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మాన్ని మర్చిపోయిన కారణంగానే ఏ కర్మలైతే చేస్తున్నారో అవి భ్రష్టమైపోతున్నాయి. తండ్రి మీకు మీ సత్య ధర్మం యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు. దానితో పాటు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళాలను వినిపిస్తారు. వీటిని అందరికీ వినిపించాలి. అలాగే తండ్రి యొక్క సత్య పరిచయాన్ని కూడా ఇవ్వాలి. పాట, ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. ఇది ఎవరికి చెప్పారు? తండ్రి పిల్లలకు చెప్పారు. ఏ పిల్లలనైతే పతితుల నుండి పావనంగా చేస్తున్నారో ఆ పిల్లలకు చెప్పారు. దేవీ దేవతలుగా ఉన్న భారతీయులైన మేము ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగి సతో ప్రధాన స్థితిని దాటి సతో రజో తమోల నుండి ఇప్పుడు పూర్తి తమో ప్రధానులుగా అయిపోయాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పతితుల నుండి పావనముగా తయారు చేసే తండ్రి చెప్తున్నారు, మేము ఎంతవరకు పుణ్యాత్ములుగా అయ్యాము అని మీ మనస్సును ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు సతో ప్రధాన పవిత్ర ఆత్మలుగా ఉండేవారు. మొట్టమొదట మీరు ఇక్కడ దేవీ దేవతలు అని అనబడేవారు. దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అంటారు. ఇప్పుడు ఏ భారతవాసీలు తమను తాము దేవీ దేవతా ధర్మం వారిగా చెప్పుకోరు. హిందూ అనేది ఏ ధర్మము కాదు, కానీ పతితులుగా అయిపోయినందువలన స్వయాన్ని దేవీ దేవతలుగా చెప్పుకోలేరు. సతయుగంలో దేవతలు పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. యథా రాజా రాణి తదా ప్రజ, అందరూ పవిత్రులుగానే ఉండేవారు. భారతీయులకు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ప్రవృత్తి మార్గం వారైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. దానిని స్వర్గము అని అనేవారు. అక్కడ ఒకే ఒక్క ధర్మం ఉండేది. మొదటి నెంబరు మహారాజా మహారాణి లక్ష్మీనారాయణులు, వారి వంశము కూడా ఉండేది. భారతదేశం చాలా సంపద కలిగి ఉండేది. అది సత్యయుగము. తర్వాత త్రేతాలోకి వచ్చారు. అప్పుడు కూడా పూజ్య దేవీ దేవతలు లేక క్షత్రియులు అని అనబడేవారు. అది లక్ష్మీనారాయణల రాజ్యము. తర్వాత త్రేతాయుగము సీతారాముల రాజ్యము. అలాగే వారి వంశము కూడా నడిచింది. క్రైస్తవులలో ఎడ్వర్డ్ ద ఫస్ట్ సెకండ్ ఉన్నారు కదా, అలాగే నడుస్తుంది. భారతదేశంలో కూడా అలాగే ఉండేది. 5000 సంవత్సరాల విషయము అనగా 5000 సంవత్సరాల క్రితము భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. కానీ వారు ఈ రాజ్యాన్ని ఎప్పుడు ఎలా పొందారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అదే సూర్యవంశ రాజ్యము మళ్ళీ చంద్రవంశంలోకి వచ్చింది. ఎందుకంటే పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు అయితే దిగాలి. ఈ భారతదేశ చరిత్ర భూగోళాలైతే ఎవరికీ తెలియదు. తండ్రి రచయిత కనుక వారు తప్పకుండా సత్యయుగ నూతన ప్రపంచ రచయిత. తండ్రి చెప్తారు, పిల్లలు మీరు 5000 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఉండేవారు. ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. తరువాత నరకంలోకి వచ్చారు. ప్రపంచానికి ఈ విశ్వ చరిత్ర భూగోళాలు తెలియదు. వారికి అసంపూర్ణమైన చరిత్ర, కేవలం చివరి చరిత్ర మాత్రమే తెలుసు. సత్య త్రేతాయుగ చరిత్ర భూగోళాలు అయితే ఎవరికి తెలియదు అని బాబా అంటున్నారు.
ఋషులు మునులు కూడా మేము రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలియదు అని చెప్తూ వచ్చారు. ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సంగమయుగంలో తండ్రి కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. శివబాబా భారతదేశంలోనే దివ్య జన్మ తీసుకుంటారు. అందుకే శివ జయంతి కూడా జరుగుతుంది. శివ జయంతి తర్వాత గీతా జయంతి రావాలి, తరువాత దాని జతలో కృష్ణ జయంతి రావాలి. కానీ శివ జయంతి ఎప్పుడు జరిగిందో అనే ఈ జయంతి రహస్యం అసలు భారతవాసీలకు తెలియదు. బుద్ధ జయంతి, క్రీస్తు జయంతి ఎప్పుడు జరిగిందో ఇతర ధర్మాల వారు తక్షణమే చెప్తారు. శివ జయంతి ఎప్పుడు జరిగింది అని భారతీయులను ప్రశ్నించండి, ఎవ్వరూ చెప్పలేరు. శివుడు భారతదేశంలో వచ్చారు, వచ్చి ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు. శివుడు సర్వాత్మల తండ్రి, ఆత్మ అవినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది 84 జన్మల చక్రము. శాస్త్రాలలో 84 లక్షల జన్మలు అని వ్యర్థ ప్రలాపాలు చేశారు. తండ్రి వచ్చి సత్యమైనటువంటి విషయాలను మాత్రం అర్థం చేయిస్తారు. తండ్రి తప్ప మిగిలిన వారంతా రచయిత రచనల గురించి అసత్యమే చెప్తారు. ఎందుకంటే ఇది మాయా రాజ్యము. మొట్టమొదట మీ బుద్ధి పారస బుద్ధిగా ఉండేది. భారతదేశము పారసపురిగా ఉండేది. బంగారు వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. తండ్రి రచయిత రచనల ఆది మధ్యాంత రహస్యాలను అనగా ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలియచేస్తారు. మేమే మొట్టమొదట దేవీ దేవతలుగా ఉండేవారము అని, ఇప్పుడు పతితులుగా వికారులుగా ధర్మహీనులుగా అయ్యాము అని భారతీయులకు తెలియదు. ఎందుకంటే తమ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామానుసారముగా జరగాలి. కనుక ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు బుద్ధిలో ఉండాలి కదా. సర్వోన్నతులైన సర్వాత్మల తండ్రి మూలవతనంలో అంటే పరంధామంలో ఉంటారు. తర్వాత సూక్ష్మవతనము, ఇది అయితే స్థూలవతనము. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. వారికి వేరే చరిత్ర భూగోళాలు అనేవి ఉండవు. ఇవి 3 అంతస్తులు. భగవంతుడు ఒక్కరే, వారి రచన కూడా ఒక్కటే. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యయుగం నుండి త్రేత ద్వాపర కలియుగాలకు రావాల్సి ఉంటుంది. 84 జన్మల లెక్క కావాలి కదా. ఇది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఏ శాస్త్రాల్లోనూ ఎంత క్లియర్గా లేదు. 84 జన్మల పాత్రను పిల్లలైన మీరే అభినయిస్తారు. తండ్రి ఈ చక్రంలోకి రారు. పిల్లలే పావనల నుండి పతితులుగా అవుతారు. కనుక బాబా వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనముగా చెయ్యండి అని ఎంత బాధతో పిలుస్తారు. అందరూ ఒక్కరినే కదా పిలుస్తారు. రావణ రాజ్యంలో అందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు. మీరు వచ్చి వారిని అందరినీ దుఃఖము నుండి ముక్తులుగా చెయ్యండి, మళ్ళీ రామరాజ్యంలోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తారు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పం రావణ రాజ్యము. పవిత్రులుగా ఉండే భారతీయులే పతితులుగా అవుతారు. వామ మార్గంలోకి వెళ్ళడం ద్వారా పతితులుగా అవ్వడం ప్రారంభమవుతుంది. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం వినిపించబడుతుంది. దీని ద్వారా మీరు 21 జన్మలకు మీరు సుఖ వారసత్వాన్ని పొందుతారు. అర్ధకల్పం ఈ జ్ఞానం యొక్క ప్రారంభమే కొనసాగుతుంది. తర్వాత రావణ రాజ్యం వస్తుంది. క్రింద పడడం ప్రారంభిస్తారు. మీరు దైవీ రాజ్యంలో ఉండేవారు, మళ్ళీ తిరిగి అసురీ రాజ్యంలోకి వచ్చేస్తారు. దీనిని నరకము అని కూడా అంటారు. మీరు స్వర్గంలో ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు పొంది నరకంలోకి వచ్చి పడ్డారు. అది సుఖధామము, ఇది దుఃఖధామము. ఇక్కడ 100% వికారులుగా అయిపోయారు అని బాబా అంటున్నారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ
అదే భారతీయులు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. దీనిని ప్రపంచ చరిత్ర భూగోళాలు అంటారు. ఇదంతా భారతీయులైన మీ చక్రమే. ఇతర ధర్మాల వారు 84 జన్మలు తీసుకోరు. వారు సత్యయుగంలో ఉండనే ఉండరు. సత్య త్రేతాయుగాల్లో కేవలం భారతదేశమే ఉంటుంది. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీ. ఇప్పుడు మీరు దేవతా వంశీయులుగా అయ్యేందుకు మళ్ళీ తిరిగి బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఇవి భారతదేశం యొక్క వర్ణాలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అగుట వలన ఆస్తిని తీసుకుంటున్నారు. తండ్రి మిమ్మల్ని 5000 సంవత్సరాల క్రితం వలె చదివిస్తున్నారు. కల్పకల్పము మీరు పావనులుగా అవుతారు, మళ్ళీ పతితులుగా అయిపోతారు. సుఖధామానికి వెళ్ళి మరల దుఃఖధామంలోకి వస్తారు. మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. దానిని నిరాకారి ప్రపంచము అని అంటారు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో మనుషులకు తెలియదు. ఆత్మ కూడా ఒక నక్షత్ర సమానమైన బిందువే, బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని అంటారు. ఒక చిన్న బిందువు, దానిని దివ్య దృష్టి ద్వారా చూడవచ్చు. వాస్తవానికి దానిని నక్షత్రము అని కూడా అనకూడదు. నక్షత్రం చాలా పెద్దది. కేవలం దూరంగా ఉన్న కారణముగా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అలా కేవలం ఒక ఉదాహరణగా ఇవ్వబడుతుంది అంతే అని బాబా అంటున్నారు. ఎలా అయితే పైన నక్షత్రం చిన్నదిగా కనిపిస్తుందో అలా ఆత్మ కూడా చాలా చిన్నదిగానే ఉంటుంది. తండ్రి ఆత్మ కూడా ఒక బిందువులా ఉంటుంది. కానీ వారిని సుప్రీం ఆత్మ అని అంటారు. వారి మహిమే వేరుగా ఉంటుంది. మనుష్య సృష్టికి చైతన్య బీజరూపులైన కారణముగా వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంటుంది. మీ ఆత్మలో కూడా ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది. ఆత్మయే జ్ఞానాన్ని గ్రహిస్తుంది. ఎంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. అది కూడా అవినాశి. 84 జన్మల చక్రంలో తిరుగుతూ వచ్చారు. దీనికి అంతమే లేదు అని బాబా అంటున్నారు. దేవతలుగా ఉండేవారు దైత్యులుగా అయ్యారు, మరలా దేవతలుగా అవ్వాలి. ఈ చక్రం తిరుగుతూ వచ్చింది. మిగిలినవన్నీ బైప్లాట్లు, ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారెవ్వరూ 84 జన్మలు పూర్తిగా తీసుకోరు. ఇదే సత్సంగము భారతదేశంలో రైటియస్గా ధనముతో నిండి ఉండేది. మరలా 84 జన్మలు తీసుకుని పూర్తి వికారులుగా అయిపోయారు. ఇదంతా వికారీ ప్రపంచము. 75,000 సంవత్సరాల క్రితం పవిత్రత, శాంతి, సంపదలు కూడా ఉండేవి. తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది పవిత్రత. అందుకే వికారులను నిర్వికారులుగా తయారు చేసే తండ్రి రండి అని పిలుస్తారు. వారే సద్గతినిచ్చువారు. అందరికీ వారే సద్గురువు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా వికారుల నుండి రాజకుమారులుగా అవుతున్నారు. లేక నరుడి నుండి నారాయణుడుగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవుతున్నారు. మీది రాజయోగము. ఇప్పుడు తండ్రి ద్వారా భారతదేశానికే రాజ్యం లభిస్తుంది. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. ఆత్మయే ఈ శరీరం ద్వారా చదువుకుంటుంది. శరీరం చదవదు. ఆత్మ సంస్కారాన్ని తన జతలో తీసుకుని వెళ్తుంది. నేను ఆత్మను ఈ శరీరం ద్వారా చదువుకుంటాను. దీనిని దేహీ అభిమానము అని అంటారు. ఆత్మ వేరైనట్లయితే శరీరం దేనికి పనికిరాదు. ఇప్పుడు నేను పుణ్యాత్మగా అవుతున్నాను అని ఆత్మ చెప్తుంది. మనుష్యులైతే దేహాభిమానంలోకి వచ్చి నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని ఇలా చెప్తూ ఉంటారు. మేము ఆత్మలము, మా శరీరం పెద్దదిగా ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. పరమాత్మ తండ్రి ద్వారా ఆత్మనైన నేను చదువుకుంటున్నాను. మళ్ళీ మీలో మలినాలు ఏర్పడ్డాయి. మలినం చేరుతూ చేరుతూ మీరు పావనంగా ఉన్న మీరు పతితులుగా అయిపోయారు. మళ్ళీ తిరిగి పావనంగా తయారు కావాలి కదా.
కనుక ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. కనుక ఓ పతితాత్మ, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ నుండి మలినం తొలగిపోతుంది, మీరు తిరిగి పావనులుగా అయిపోతారు అని తండ్రి సలహాను ఇస్తున్నారు. దానిని ప్రాచీన యోగము అని అంటారు. ఈ స్మృతి అనగా యోగాగ్ని ద్వారా మలినాలన్నీ కూడా భస్మమైపోతాయి. ముఖ్యమైన విషయము పతితుల నుండి పావనులుగా అవ్వడము. సాధు సత్పురుషులు అందరూ పతితులే. పావనమయ్యే ఉపాయాన్ని తండ్రియే తెలియచేస్తున్నారు. నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. తింటూ త్రాగుతూ నడుస్తూ తిరుగుతూ నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే నేను ఆత్మలందరి ప్రియతముణ్ణి. ఒకప్పుడు మిమ్మల్ని నేనే పావనంగా చేశాను, మళ్ళీ మీరు పతితులుగా అయిపోయారు. భక్తులందరూ ప్రేయసులు. ప్రియతముడు చెప్తున్నారు, భలే మీరు కర్మలు కూడా చెయ్యండి. బుద్ధి ద్వారా నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో శ్రమ ఉంది. ఆస్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి కదా. ఎవరైతే చాలా ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి వారసత్వం కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఇది స్మృతి యాత్ర. ఎవరు ఎక్కువగా స్మృతి చేస్తారో వారే పావనముగా అవుతారు, నా కంఠహారముగా అవుతారు అని బాబా అంటున్నారు. నిరాకారి ప్రపంచంలో సర్వాత్మల వంశవృక్షం తయారై ఉంది. దానిని నిరాకార ఆత్మల వృక్షము అని అంటారు. ఇది సాకార వృక్షము. నిరాకార ప్రపంచం నుండి అందరూ కూడా నెంబర్ వారీగా క్రిందకు దిగాలి కదా. వస్తూనే ఉండాలి. వృక్షము ఎంత పెద్దది. ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తుంది. ఎందరూ ఆత్మలు ఉన్నారో వారంతా కూడా ఈ డ్రామాలోని పాత్రధారులే. ఆత్మ అవినాశి, అందులోని పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. డ్రామా ఎప్పుడు తయారైందో చెప్పలేము, ఇదైతే నడుస్తూనే ఉంటుంది. భారతవాసీలు మొట్టమొదట సుఖములో ఉండేవారు, తర్వాత దుఃఖంలోకి వచ్చేశారు. మళ్ళీ శాంతి ధామంలోకి వెళ్ళాలి. తండ్రి మళ్ళీ సుఖధామంలోకి పంపుతారు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అందులో పురుషార్థం అనుసారంగా రాజ్యంలో పదవిని పొందుతారు. సత్యయుగంలో అయితే కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క వృక్షము చాలా చిన్నది. మిగిలిన వారంతా వినాశనమైపోతారు. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. అంటే స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ యుద్ధం తరువాత స్వర్గస్థాపన జరిగింది. అనేక ధర్మాలు వినాశనమైపోతాయి. ఈ యుద్ధాన్ని కళ్యాణకారి యుద్ధం అనే అంటారు. ఇప్పుడు నరక ద్వారం తెరుచుకుని ఉంది. తరువాత స్వర్గద్వారం తెరవబడుతుంది. స్వర్గద్వారాన్ని తండ్రియే తెరుస్తారు. నరక ద్వారమును రావణుడే తెరుస్తాడు. తండ్రేమో ఆస్తినిస్తారు, రావణుడు శాపమిస్తాడు. ఈ విషయాలేమీ కూడా ప్రపంచానికైతే తెలియదు. పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. విద్యాశాఖ మంత్రి కూడా అనంతమైన జ్ఞానము కావాలని కోరుకుంటాడు. దానిని మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ మీరు ఇప్పుడు గుప్తంగా ఉన్నారు. మిమ్మల్ని గుర్తించనే లేరు. మీరు యోగ బలం ద్వారా మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా పొందారో కూడా మీకు తెలుసు. దీనిని పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. అందరూ కృష్ణుణ్ణి తండ్రి అని అనరు. తండ్రి అని నిరాకారుణ్ణి అంటారు. ఆ తండ్రినే స్మృతి చెయ్యాలి, పావనంగా కూడా అవ్వాలి. వికారాలను తప్పకుండా వదలాల్సి వస్తుంది. భారతదేశం నిర్వికారి సుఖధామంగా ఉండేది, ఇప్పుడు వికారి దుఃఖధామంగా అయిపోయింది.
విలువ లేనిదిగా పైసాకు కొరగాకుండా ఉంది. ఇదంతా కూడా డ్రామా యొక్క ఆట. దీనిని బుద్ధిలో ధారణ చేసి ఇతరులతో కూడా ధారణ చేయించాలి అని బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతి ద్వారా పావనులుగా అయ్యి తండ్రికి కంఠహారముగా అవ్వాలి. కర్మ చేస్తూ కూడా తండ్రి స్మృతిలో ఉండి వికర్మ జీతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పుణ్యాత్మలుగా అయ్యే పూర్తి పురుషార్థము చేయాలి. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, మీ బుద్ధి రూపీ నేత్రాన్ని స్పష్టంగా కేర్ఫుల్గా ఉంచుకునే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ భవ. సారాంశము, ఎలాగైతే జ్యోతిష్కులు తమ జ్యోతిష్య జ్ఞానము ద్వారా, గ్రహాల జ్ఞానము ద్వారా రాబోయే ఆపదలను తెలుసుకుంటారో, అలా పిల్లలైన మీరు అడ్వాన్స్గానే మాయ ద్వారా రాబోయే పరీక్షలను తెలుసుకుని పాస్విత్తానరుగా అవ్వాలి. అంటే మీ బుద్ధిరూపీ నేత్రాన్ని చాలా స్పష్టంగా ఉంచుకోండి. కేర్ఫుల్గా అంటే అప్రమత్తంగా ఉండండి. రోజు రోజుకు స్మృతిని లేక సైలెన్స్ శక్తిని పెంచుకున్నట్లయితే ఈరోజు ఏదో జరగబోతుంది అని ముందుగానే తెలిసిపోతుంది. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్గా అయినట్లయితే ఎప్పుడు కూడా ఓటమి అనేది జరగదు. స్లోగన్, పవిత్రతయే నవీనత, ఇదే జ్ఞానం యొక్క పునాది. ఈరోజు అవ్యక్త ప్రేరణ, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. పిల్లలైన మీ నడవడికలలో మధురత మరియు మనసులో బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి. ఈ రెండు స్మృతులు ఉంటే మీరు పాస్విత్తానరుగా అయిపోతారు. మధురత మరియు నమ్రత ఈ రెండు విశేషమైన ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారులు, మహాదానులు, వరదానులుగా అయిపోతారు. అంతేకాదు సహజంగానే స్నేహానికి మీరు రుజువును కూడా ఇవ్వగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.